హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి మన కిచెన్లో వెజిటేబుల్ కర్రీ అండి. సో ఈ వెజిటేబుల్ కర్రీ ఎన్నో పోషకాహారాలు అయితే కడిగి ఉంటుంది. ఈ వెజిటేబుల్ కర్రీని బగారా రైస్లోకి కానీ, పరోటాలకు కానీ, చపాతీలకు కానీ, పూరీలకు కానీ, అన్నంలోకి కానీ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అది కూడా నా స్టైల్లో నేను చేశానండి. ఎలా ఉందో మీరు అయితే వీడియో చూసి చెప్పేసేయండి. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను 1 కప్పు దాకా కాలీఫ్లవర్ని అయితే ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వాటర్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసిన ఈ కాలీఫ్లవర్ని 2-3 సార్లు బాగా నీట్గా వాష్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్టు, 1 చిటికెడు పసుపు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకొని మనము ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే కొంచెము క్యాబేజీ, ఒక 2-3 టమోటాలు, అలాగే కొద్దిగా బీన్స్, కొద్దిగా ఆలు, దాంతోపాటు కొంచెం బీరకాయ, ఒక పెద్ద సైజు ఆనియన్, కొంచెం క్యారెట్ అయితే తరిగి పెట్టేసుకున్నాను. ఇక్కడ బాయిల్ చేసి పెట్టేసుకున్న కాలీఫ్లవర్ ఎంతో కప్పులో తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఏమైనా పురుగులు పడుంటే చనిపోతాయి. ఇప్పుడు ప్యాన్ తీసుకున్న ప్యాన్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ముందుగా కట్ చేసిన ఆనియన్ వేసేసుకొని ఒకసారి బాగా వేయించేసుకుందాము. ఇలా ఆనియన్ అంతా ఒక హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నేను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. ఈ కరివేపాకు కూడా నూనెలో బాగా వేగిన తర్వాత రెడ్డిష్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 to 2 మినిట్స్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు, అలాగే క్యారెట్, అలాగే బీన్స్ వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ అరగంట నీకన్నా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము చిటికెడు పసుపు, అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వెజిటేబుల్స్ అనేవి మనకు తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇక్కడ ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకొని దీంట్లో బాగా వేయించుకున్న తర్వాత తీసి చూస్తే ఇలా మనకు వెజిటేబుల్స్ అనేవి మగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అడ్డుగంటి నీకన్నా ఒకసారి అంతా తిప్పేసేసుకొని ఇలా వేగేటప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ, అలాగే టమాటా, అలాగే బీరకాయ వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. హై ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల మనకు అడుగంటిపోయి కర్రీ అంతా మాడిపోతుంది అన్నమాట. లో టు మీడియం ఫ్లేమ్లో ఇవన్నీ బాగా వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి తర్వాత తీసి చూస్తే మనకి ఇలా వెజిటేబుల్స్ అనేటివి బాగా మగ్గిపోతూ ఉంటాయండి. ఇప్పుడు దీంట్లోకి నేను 2.5 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం తగినట్టు మీరు కారం యాడ్ చేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక 4-5 జీడిపప్పులు తీసుకొని ముందుగానే మిక్సీ పట్టేసుకున్నానండి. వాటర్ వేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పు మిక్సీ పట్టి దీంట్లో వేసుకోవడం వల్ల మనకి కర్రీ థిక్నెస్ అనేది బాగా వస్తుందన్నమాట. సో దానికోసం అయితే నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా గరం మసాలా వేసేసి ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను. ముందుగా ఉడకపెట్టిన కాలీఫ్లవర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా మనము కలిదిప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ అనేటివి యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ అనేటివి వెజిటేబుల్స్ ఉడికేంత వరకు వాటర్ అనేటివి తీసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని కొద్దిగా సరిపోకుంటే మళ్ళీ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా 10 నుంచి 15 నిమిషాలు దాకా ఉడికించి కూర చిక్కబడిన తర్వాత తీసి చూస్తేనా
ఎంత వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బటరు, కొద్దిగా వీలైతే కస్తూరి మేతి, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒక 1 to 2 minutes మనము దీన్ని బాగా ఉడికినిచ్చుకోవాలి. మీ దగ్గర కస్తూరి మేతి లేకపోతే ఆప్షనల్ అండి, కొత్తిమీర అయినా సరిపోతుంది. ఇలా అంతా తిప్పేసుకుని 1 నిమిషం పాటు మూత పెట్టి ఇలా తీసి చూస్తే మనకి కూర అంతా బాగా కన్సిస్టెన్సీగా తయారైపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడం. ఎంతో రుచికరమైన వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితేనా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.